హలో సార్ 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 అవును సార్ ఎక్కడ ఇది ఎవరు ఆత్మకూరే సార్ లోకల్ ఎవరు కొడుకు నువ్వు రిలేటివ్ 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 మా బాబాయ్ ఆయన. ఓకే న్యూస్ పెట్టేటప్పుడు అంత అవసరమా చిన్న నీకు నేను 10 years అయింది జర్నలిస్ట్ గా చేసి జర్నలిజం చేసుకుంటూ వచ్చిన. ఒక న్యూస్ పెట్టేటప్పుడు ఎట్లా పెట్టాలి, ఏ పదాలు ఉపయోగించాలి, ఎవరికి ఏ వార్త ఎట్లా రాయాలి, వీటిలో నేను పీజీ డిప్లొమా చేసిన జర్నలిజంలో. అడ్డగోలుగా రాయను వార్తలు ఏయైనా. టెట్ రాయడానికి పేపర్ వన్ కు ఎలిజిబుల్ లేదు బీఈడి వాళ్ళకు, ఓకే ఓన్లీ టీటీసీ వాళ్ళకు ఉంది. ఓకే రీసెంట్ గా ఇచ్చిర్రు. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు టెట్ క్వాలిఫై కావడానికి 3 years టైం ఇచ్చింది. ఓకే ఈ 3 years లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్లకు జాబ్ లో ఉంచమన్నది, కాకపోతే తీసేయమని ఓకే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా. అవును ఓకేనా? ఒకటి నేను రెండో పాయింట్ వచ్చేసి, ఆ రోజు రిజర్వేషన్ అనేది ఉండటం వల్ల ఏమైతుందంటే, ఆ రోజు ఎగ్జామ్ రాసి 25 సంవత్సరాల తర్వాత నీ ఎగ్జామ్ పెడితే, నీ లోపల ఉన్నటువంటి నువ్వు చెప్పే సబ్జెక్ట్ మీద పెడితే ఎగ్జామ్ రాయగలుగుతారు ఎవరైనా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం మేము స్కూల్లో చెప్తే సోషల్ చెప్తావు, హిందీ చెప్తావు, ఇంగ్లీష్ చెప్తావు, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ చెప్తావు. సైకాలజీ చెప్పావు కదా, సైకాలజీలోనే చెప్తారు. లేదు ఇలానే చెప్తారు. హిందీ, సోషల్, తెలుగు, సైన్స్ అంతా సైకాలజీ మెథడాలజీలోనే చెప్తారు. ఒకనే చెప్పారు. హిందీకి హిందీ ఎవరైనా ఏ గురువు అయినా, మీరు 25 ఏళ్ళు గురువు పనిచేసారు కదా. నేను ఒక ప్రశ్న ఇస్తున్నా, మీకు చెప్పండి, మీరు హిందీ ఎట్లా చెప్తారు? హిందీ ఎట్లా చెప్తారు? మీ స్కూల్లో 10 మంది 10 రకాల మైండ్ సెట్ పిల్లలు కూర్చుంటారు. మీరు పాఠం ఎట్లా చెప్తున్నారు వాళ్ళకు? వాళ్ళ వ్యక్తి భేదాలు ఎట్లున్నాయో, ఎవరి పిల్లలకి ఎంత టాలెంట్ ఉందో, ఎవరికి రాలేదో, ఎవరికి వస్తే చూసి వాళ్ళకి అనుగుణంగా చెప్తారు. రాని పిల్లలకు దాని అర్థమే సైకాలజీ. దాని అర్థమే పెడగాజీ. మీరు చదువుకొని వచ్చిన అర్థం అదే సైకాలజీ అంటే. సమాధానం చెప్పండి మీరు, మళ్ళీ దాటేయకండి. మీరు ఏమన్నారు ఇప్పుడు? సైకాలజీ చదవం కదా అన్నారు, కానీ మీరు 25 ఏళ్ల నుంచి సైకాలజీ బోధిస్తున్నారు. 10 మంది విద్యార్థుల మానసిక పరిస్థితిని బట్టి అంచనా వేసి, ఏ విద్యార్థి ఎందులో షార్ప్ ఉన్నాడు, దేన్ని ఎమ్మటి అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న సైకాలజీ మెథడాలజీ ప్రకారమే మీరు 25 ఏళ్లుగా బోధించుకుంటూ వచ్చిర్రు. మీరు అదే ఎగ్జామ్ పెట్టిరు. మీకు అలా తప్పేముంది? అది పెట్టలే, అదే పెట్టిరు. ఇప్పుడు మీరే అన్నారు అదే పెట్టి. నేను చెప్తాను. నాది యాక్చువల్ గా ఎడ్జిటీలో నా ప్రైమరీలో నేను అంటే మీకు నచ్చిన టాపిక్ ను మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు సైకాలజీ నాకు పెట్టిర్రు అని. 25 ఏళ్ళ నుంచి మీరు బోధించింది సైకాలజీ అని నేను అంటున్నా. అది కూడా ఇప్పుడు హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ కూడా సైకాలజీలోనే బోధిస్తారు. 60 మంది క్లాస్ లో కూర్చుంటే కాదు. సోషలోడు మీరు వాదించాలనుకున్నారా? ఏదన్నా మా కంక్లూజన్ రావాలనుకుంటున్నారా? మీరు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పట్లేదు, దాట వేస్తారు. సిగ్గు లేదా? మీ ఇంటికి వస్తారు అందరు టీచర్లు ఇవ్వాల. నా ఇంటికి వెళ్ళిపో, నేను ఇక్కడ సూర్యాపేటలో ఉంటాను. నేను రండి, సూర్యాపేట నా అడ్రస్. ఎక్కడ సూర్యాపేటలో. నేను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నేను కలెక్టరేట్ కే వస్తాను. ఏ పేపర్ నీది? నా పేపర్ ఎందుకండి మీకు? నేను గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ఎక్కడ రాసిన? నేను పేపర్ లో రాసిన. ఎవరు? నేను పేపర్ లో రాసిన, గ్రూప్ లో రాసిన. గ్రూప్ లో రాసినావు. కలెక్టరేట్ రండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇరి. మీకు అవును, నేను జర్నలిస్ట్. నాకు ప్రభుత్వం గుర్తింపు కార్డు కూడా ఇచ్చింది జర్నలిస్ట్ అని. 10 ఏళ్ళు ఇదే వృత్తిలో ఉన్నా నేను. ఎవరి కొడుకు చెప్పు? అసలు మీరు ఎవరు కూడా పర్సనల్ విషయాలు అడుగుతారు. మీకు ఎంత జీతం వస్తుంది చెప్పురే? ఎంత ఆస్తి సంపాదించారు చెప్పురే? మీరు చిట్టీలు ఏమైనా చేస్తురా? రియల్ ఎస్టేట్ దాని ఏమైనా చేస్తురా? భూ కబ్జాలు ఏమైనా చేస్తురా? ఏమంటారు దాన్ని, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏమైనా చేస్తురా? పర్సనల్ విషయాలు చెప్పురే. ఎవరు కొడుకు చెప్పు, ఏ ఊరు చెప్పు. ఇదేందుకే నీకు? నేను గౌరవం ఇచ్చి మాట్లాడినప్పుడు నువ్వు గౌరవం ఇచ్చి మాట్లాడు. 100 మంది టీచర్లు నా ఇంటికి వస్తారని నన్ను బెదిరిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి నీ పాదాలు మొక్కి నేనుకుంటాను. నువ్వు మెరిట్ కాబట్టి ఇప్పుడు ఆ టీచర్లు వస్తారు మీ ఇంటికి. అంటే మీరు పుల్మాయిస్తురా? మీరు ఏం చేస్తారు? వాళ్ళు వస్తారా? మానసికంగా నన్ను బెదిరిస్తారు ఇప్పుడు మీరు. 100%. ఎందుకు బెదిరిస్తారు? మీరేం తప్పు చేయలేదా? నేను మీకు కంగ్రాచులేషన్ చెప్పినా, మీకు ఇంకా ధన్యవాదాలు చెప్పినా, మీలాంటి వాళ్ళే ఈ విద్యా వ్యవస్థలో ఉండాలి సార్. మీరు ఎంత జీతం తీసుకున్నా తప్పులేదు. మీలాంటి ఉద్యోగస్తులు, మీలాంటి నిజాయితీ పరులు, మీలాంటి మెరిట్ విద్యార్థులకు విద్యను అందించేటోళ్ళు అంటున్నా కదా. ఎవరైతే అదేంది అంటే మీరు మూకుమ్మరిగా ఏమినాలే వాళ్ళకి ఏమినాలే. ఎస్టీ జాబ్ వచ్చిన తర్వాత ఎస్టీ, ఎస్టీ, బీసీ వాళ్లకు 40%, 60% ఇచ్చిండు ఎలిజిబుల్. ఓకే.
ఓసీ వాళ్ళకు 75% ఇచ్చిండు. ఇప్పుడు ఓసీ ఎస్సీ బీసీ ఎస్టీ అని వచ్చిందా పేపర్ లో, టీచర్లు అని వచ్చిందా? అందరూ వస్తారు కదా. మరి నేను ఎవరిని విమర్శించినా? టీచర్లందరిని విమర్శించినా? ఓన్లీ వాళ్ళనే విమర్శించినా? నేను వాళ్ళు క్వాలిఫైడ్ కాకపోవడానికి రీజన్ ఏందో చెప్తున్నాను. రీజన్ మీరు రాంగ్ చెప్పారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న సమాధానం లేక మళ్ళీ కొత్తవి సృష్టిస్తారు మీరు. మీరు ఏమన్నారు? సైకాలజీ నేను చదవం కదా అంటే 25 ఏళ్ల నుంచి నువ్వు బోధించిందే సైకాలజీ మెథడాలజీలో కదా. నీకు జాబ్ ఎందుకు రాదు? నువ్వు ఇంత తెలికల్లోనే కదా, నీకు ఎందుకు రాలేదని చెప్పారు? నీకు జాబ్ రాలేదని కూడా చెప్పింది నీకు. నేను జర్నలిజం పీజీ డిప్లొమా చేసిన నెక్స్ట్ మినిట్ మా కాలేజీలో నేనే టాపర్ ను. నాకు ఎమ్మెల్యే టీవీ 9 వచ్చింది, మా బ్యాచ్ టాపర్ నేను. నా ఫోటో పెట్టుకొని మా సారు 2 సంవత్సరాలు స్టూడెంట్స్ ఏమంటారు తీసుకున్నాడు. నాకు జాబ్ రాలేదని నీకు కూడా చెప్పింది. నువ్వేం జాబ్ చేసినావు? గ్రూప్ 2 కొట్టాలి కదా. నువ్వు ఎందుకు కొట్టలేదు? నువ్వు గ్రూప్ టూ నాకు ఇంట్రెస్ట్ లేదు. జాబ్ వచ్చింది. మీరు గురువా? నాకు గ్రూప్ 2 ఎందుకు కొడతారు? జాబ్ అందరు గ్రూప్ 2 కొడతారు. ఒక డాక్టర్ వచ్చి గ్రూప్ 2 కొడుతున్నా. తెలుగులోని కదా. మీరు టీచరా? మీరేం బోధిస్తున్నారండి? నేను తెలివైన కాబట్టి జర్నలిజం చేసిన. నా ఎగ్జామ్ అయిపోయిన తెల్లారి టీవీ 9 ఎగ్జామ్ ట్రైనింగ్ ఉన్నా. నేను అడిగి రమ్మన్నా వస్తా. కాదు, మీరు ఫోన్ కాల్ చేసి మళ్ళీ బెదిరించుడేది నన్ను. నాకు బెదిరియలేదు. బెదిరియలేదా? 100 మందిని తీసుకొని వస్తా అన్నారు. 100 మంది కాదు. ఎవరైతే సిగ్గుపడాలో రికార్డ్ చేసినా మనం మాట్లాడినంత రికార్డ్ అయి ఉంటది. మీరు ఏమన్నారు? నేను పాస్ అయిన వాళ్ళని అనట్లేదు సార్. వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటాం. అలాంటి గురువులు కావాలంటే ఫెయిల్ అయిన వాళ్ళని ఇంటికి వస్తారని కూడా మాట్లాడినాను. మాట్లాడలేదా ఈ మాట? అవును, అదే ఫెయిల్ అయిన వాళ్ళని అనేది. అదే మీరు పాస్ అయ్యారు. మీరు జెన్యున్ క్యాండిడేట్. నీళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన మీలాంటి గురువులు కావాలని మొత్తుకుంటున్నా నేను. మంచిదే కానీ మీరు గుర్తుంచుకోండి. ఒకటి గుర్తుంచుకోండి. సిగ్గుతో తల దించుకోవాలి ఆ ఉపాధ్యాయులు అన్న నేను. అంటే 1-2 పదాలు మిస్టేక్లు అయితే మిస్టేక్ కూడా ఏముందా? వాళ్ళే వస్తారు. మీరెవరు చెప్పడానికి అంటున్నా? నేను టీచర్ కాబట్టి చెప్తున్నా. మీరు టీచర్ అని వాళ్ళకి ఒత్తాసు పలుకుతారా? ఫెయిల్ అయిన వాళ్ళకు సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన వాళ్ళు తప్పుకోవాలంటే ఒత్తాసు పలుకుతారా మీరు? నువ్వు ఉపయోగించే వాడు కరెక్ట్ లేదు. మీరు ఉపయోగించే కరెక్ట్ ఉందా? వాళ్ళే వస్తారు, 100 మంది వస్తారని కరెక్ట్ అది తప్పలేదు. నాకు ఉద్యోగం రాలేదని నువ్వు ఎట్లా అవమానిస్తావు? నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగం చేస్తున్నా. నా ఉద్యోగం కాదా? ఎవరు టాలెంటెడ్ అంటే నీవు గవర్నమెంట్ చిన్న నేను ఒక్కటి మీరు వినండి. మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి. టాలెంట్ అంటే ఏంటి? నేను మాట్లాడతా. టాలెంట్ అంటే ఏంటి మీరు చెప్పండి. ఏది టీచర్ జాబ్ చేసుకుంటా రియల్ ఎస్టేట్ దందాలు, చిట్టీలు, ఇన్సూరెన్స్ చేయడం టాలెంటా మీ దృష్టిలో? నేను చూపిస్తా. సూర్యాపేటలో ఇదే ప్రభుత్వ టీచర్లను చూపిస్తే ఏం చేస్తారు? నువ్వు మరి వాళ్ళు ఆడతారు. నువ్వెందుకు ఆడుతున్నావు? నన్ను పేలైన వాళ్ళు ఆడతారు. నువ్వెందుకు ఆడుతున్నావు? నేను ఒక టీచర్ మరి మీరు ఒక జర్నలిస్ట్ ను. మీ దొంగతనాన్ని బయట పెట్టే జర్నలిస్ట్ ను. ఓ ప్రభుత్వ టీచర్ అయ్యండి. ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎంతమంది లేరు? వాళ్ళ భార్యల మీద ఐడి కార్డులు తీసుకొని దొంగలు ఎంతమంది లేరు? మరి ఆ దొంగల తరపున నువ్వు మాట్లాడినావు. ఆ దొంగల తరపున నువ్వు మాట్లాడినావు కాబట్టి నిన్ను అడుగుతున్నా. నువ్వు మా ఊరోడని అసలు ఆ గ్రూప్ లో వచ్చింది బయట వస్తే పట్టించుకోపోదు. అసలు నువ్వు మా ఊరు అని చెప్తున్నా. ఇంకోటి అయితే తీసావతలు ఇసిరేదు నీ పాటికి. నువ్వు మా ఊరు అని చెప్తున్నా. నువ్వు ఆ దొంగల కొత్త పలుకుంటా ఫోన్ చేస్తావు. నేను అడిగే ప్రశ్నలు వాళ్ళని అడగాలనా? నువ్వు చెప్పవా సమాధానం? టాలెంట్ అంటే నీ దృష్టి అని చెప్పు. టాలెంట్ అంటే ఏంది నీ దృష్టి? నేను చెప్తా, అన్ని చెప్తా. కానీ ఇలాంటి అన్ని అనుకుంటూనే వచ్చిన 10 ఏళ్ల నుంచి. నేను ట్రైనింగ్ లో ఉన్నా. మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇట్లా బెదిరింపులో పాల్పడవద్దు ఫోన్ చేసి. ఆడికి రమ్మంటే ఆడికి. ఎందుకు రావాలి? ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? ఎవరు మీరు? ఆత్మకూరు వస్తావా? కలెక్టరేట్ రండి. కలెక్టరేట్ రండి. ఎన్ని గంటలకు రావాలి? ఇప్పుడే రండి, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయింది కంప్లైంట్ చేయండి. లేదు నాకు టైం అసలు ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? ఎందుకు కలవాలి? ఎవరు రమ్మంటున్నావు కదా? కలెక్టర్ అసలు నేను మీరు ఎక్కడికి రావాలని అడిగితే చెప్తున్నా. నేను అసలు వస్తా అన్నది మీరు. ఎక్కడికి రావాలో రమ్మని వస్తా అంటున్నా. ఎందుకు? నీకు సమాధానం కావాలి కాబట్టి ఆడికంటే ఆడికి వస్తా. సమాధానం అసలు ఏ సమాధానం? మీరు టాలెంట్ అంటే అర్థం ఏదో చెప్పండి. నేను చెప్తా. అదే నీ దగ్గరకు వచ్చి చెప్తాను. ఎందుకు ఇట్లా చెప్పలేరా ఫోన్ లో? చెప్పలే నాకు చెప్పలేదు. క్లాస్ అవుతుంది. క్లాస్ అయిపోయినాక ఫోన్ చేయండి. క్లాస్ అయిపోయినాక ఫోన్ చేయండి. క్లాస్ కాదు, నీ క్లాస్ అయిపోయినాక మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే ఇదే నడుతుంది. కానీ డైరెక్ట్ నీతో మాట్లాడాలంటే ఆడికి రమ్మంటే ఆడికి వస్తా. అది నేను ఒక్కటి చెప్పనా? నన్ను ఆడికి రమ్మంటే సార్ ఒక్కటి చెప్పనా? మీరు 25 ఏళ్ల నుంచి టీచర్ కదా, మీ వయసు ఎంత ఉంటదండి? నువ్వే చెప్పాలి మరి. నాకెలా తెలుస్తుంది? 25 ఏళ్ల నుంచి టీచర్ అయితే వయసు ఎట్లా చెప్తావు?
ఎన్నెండ్ల 20 ఉద్యోగం టీచర్లు వస్తుందని ఎవరు చెప్తారు? ఆ, తెలియదు కదా. 20 ఇప్పుడు వచ్చింది. మీరు 100 మందిని తీసుకొని వస్తా అన్నారు. నాకు మీ నుంచి 20 ప్రాణహాని వచ్చింది ఉంది. ఉద్యోగం. మీ నుండి ప్రాణహాని ఉంది 25 ఏళ్ల నుంచి. అంటే మీరు నాకు తెలిసి మీకు ఇచ్చే జీతం కాక మరి రియల్ ఎస్టేట్ చిట్టీలు వడ్డీలు ఏమన్నా ఇన్సూరెన్స్ పనులు ఏమైనా చేసిరో చేయలో నాకు తెలియదు. ఒక కొన్ని కోట్లు సంపాదించుంటారు. మీకు ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ ఉంటుంటది. ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫోన్ చేసి 10 మంది రౌడీలను పెట్టి చంపారని గ్యారంటీ ఉంది. మిమ్మల్ని ఎట్ట నమ్మాలి నేను? 100 మందిని నా ఇంటికి పంపుతా అన్నావు నువ్వు ఇప్పుడే. నేను ఫస్ట్ ఆత్మకూర కదా, నాది ఆత్మకూరే కదా. గురేంటి సీన్ ఎవరో తెలుస్తుందిగా ఊళ్ళే. ఎంత సంపాదించిన ఎన్ని కోట్లకు అడుగు. నాకేం సంబంధం? నేనెందుకు అడుగుతా? మీరు నాకు ఫోన్ చేసినా నేను మీకు చేసినా? నేనే చేసిన. మరి అయిపోయి నువ్వే మీరే చేసిరు. మీరే 100 మందిని పంపుతా అన్నారు. మీరే 100 మందిని పంపుతా అన్నారు. ఎప్పుడన్నా నేను ఇందాక అన్నారు. ఎందుకు ఎప్పుడన్నా? ఇందాక ఫోన్ అన్నారు 100 మంది నీ ఇంటికి పంపుతా అంటే దేనికన్నా దేనికన్నా టీచర్లు